రైట్ జూబ్లీ హిల్స్ లో ఒకవైపు ఉప ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. దీంతో ఇటు గాంధీ భవన్ లో సంబరాలు నెలకొన్న ఇప్పటికే ఇటు పార్టీ శ్రేణులందరూ ఒకరొకరుగా తరలి వచ్చి ఇప్పటికే సంబరాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 6 రౌండ్లు ముగిశాయి. 6 రౌండ్ లో 12,000 మెజార్టీతో ఇటు నవీన్ కుమార్ యాదవ్ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం మెట్టు సాయి గారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఒకవైపు ఉప ఎన్నికను అటు అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్షం రెండు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొత్తం అన్ని రౌండ్లో కూడా ఇటు మెజార్టీ దిశగా తీసుకెళ్తుంది. ఏంటి దీనికి కలిసి వచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటి కాంగ్రెస్ పార్టీకి? రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ప్రభుత్వాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా ఏకదాటిగా మద్దతు పలికిన హైదరాబాద్ నగర ప్రజలకు, జూబ్లీ ప్రజలకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ రుణపడి ఉంటుంది. మీరు చూడొచ్చు, అభివృద్ధి నినాదమే కాంగ్రెస్ పార్టీ ఎజెండా, అభివృద్ధి నినాదమే కాంగ్రెస్ పార్టీ ఎజెండా అని. అదే విధంగా ముందుకెళ్ళాము. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జూబ్లీ ప్రజానికము వచ్చే 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరిచే విధంగా వెళ్తా ఉన్నాము. హైదరాబాద్ నగరంలో జంట ప్రజలు అభివృద్ధియే దానికి పట్టం కట్టారు. చాలా మంది మీడియా వారు కొంతమంది వీడియో చెప్పారు, ఏమని కాంగ్రెస్ పార్టీకి గడ్డు కావాలని చెప్పారు, కాంగ్రెస్ పార్టీ గెలవదని చెప్పారు. కానీ అంచనాలకు మించే విధంగా మెజార్టీ అనేది దాదాపు 25,000 నుంచి 30,000 వరకు వచ్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. అంటే పరిపూర్ణమైన విజయము, సంపూర్ణమైన విజయము, ఏకదాటిగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే జూబ్లీ ప్రజలకు, హైదరాబాద్ నగర ప్రజలకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ రుణపడి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఈ ఎన్నికలు ఉన్నందుకు ప్రజానికానికి, ప్రజల యొక్క వ్యవస్థకు, ప్రజల యొక్క ప్రజానిక సమస్యలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తీరుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల క్షేమంగా మాట్లాడుతుంది. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం, కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క శ్రేయస్ అని చెప్పి ఈ ఎన్నికలు జరిగినందుకు, అభివృద్ధికే పట్టం కట్టినందుకు జూబ్లీ ప్రజలకు, వారి యొక్క ఓటర్లందరికీ చాలా చాలా ధన్యవాదాలు. బీఆర్ఎస్ నాయకులు రిగ్గింగ్ జరిగిందంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాటికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు పాలేరు ఉప ఎన్నిక అయింది, హుజూర్ నగర్ ఉప ఎన్నిక అయింది, హుజూరాబాద్ ఉప ఎన్నిక అయింది, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అయింది, నారాయణఖేడ్ ఉప ఎన్నిక అయింది. ఈ 5 ఎన్నికల్లో వాళ్ళు ఆ విధంగా గెలిచి అనుకుంటే అది వాళ్ళకు తెస్తున్నాము. ఒక ఉప ఎన్నిక అయింది, కంటోన్మెంట్ ఉప ఎన్నిక అయింది అని కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అప్పుడు విధానాలు ఎందుకు మాట్లాడుతున్నారు? గతంలో పాలేరు ఉప ఎన్నిక అయింది, అప్పుడు మాట్లాడలేరు ఎందుకు మీరు? హుజూర్ నగర్ అయింది, అప్పుడు మాట్లాడలేందుకు మీరు? నాగార్జున సాగర్ అట్లా మాట్లాడేందుకు మీరు? అంటే ఉప ఎన్నిక రాగానే అంటే మీరు అట్లా చేశారా? మీరు 5 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని స్పష్టంగా తెలంగాణ ప్రజానికము ఎన్నిక ఉంది 2023లో. అదే ఒక కంటిన్యూ అయ్యే విధంగా ఇదే మాట్లాడే ముందు నాగార్జున ఉప ఎన్నిక అయింది, అదేవిధంగా మన మునుగోడు ఉప ఎన్నిక అయింది, అదేవిధంగా పాలేరు అయింది, నారాయణఖేడ్ అయింది, హుజూరాబాద్ అయింది, హుజూర్ నగర్ అయింది. ఎందుకు మాట్లాడలే అప్పుడు ఈ మాటలు? అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిరు అదే పనినా? గతంలో ఇట్లా మాట్లాడొద్దు. ప్రజలు స్పష్టంగా అభివృద్ధి నిదానానికి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి బలపరిచే విధంగా ముందుకు వెళ్ళారు. కాబట్టి మీకు ఎప్పుడు చెప్తున్నాము, మీరు గెలుస్తేమో మీ వంతు, మేము గెలుస్తేమో ఇలా అంటే మాట్లాడు తప్పు. మీకు చెప్తున్నాము, తెలంగాణ ప్రజలని మోసం చేసిన 100కు 1000%, 100కు 1000% కావాలని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీకి సరెండర్ అయిపోయింది ఎన్నికల్లో. ఈ విషయము బాహాటంగా ఉండే అప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కానివ్వండి, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానివ్వండి, ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికల్లో కానివ్వండి, బీజేపీ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఈ ఇద్దరు ఒకటే విధంగా ఒక తానులో చెట్లా పనిచేశారు. కాబట్టి బీజేపీకి అన్ని ఓట్లు, బీఆర్ఎస్ కొన్ని ఓట్లు పెరగడం జరిగింది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా 40 నుంచి 50 గెలవాలి. కానీ ఈ విజయాన్ని సంపూర్ణంగా, పరిపూర్ణంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, మహేష్ కుమార్ గారి నాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన యొక్క విజయోత్సవాలని వచ్చే డిసెంబర్లో మాకు 2 సంవత్సరాలు పూర్తయింది. కాబట్టి ఇది రెఫరెండంగా భావించి రేపు వచ్చే 3 ఏళ్ళు, ఆ పైన 5 ఏళ్ళు ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలి, ప్రజల శ్రేయస్సు, ప్రజల శ్రేయస్సు, ప్రజల యొక్క సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం, కాంగ్రెస్ పార్టీ లక్ష్యం, రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ అనే పదాన్ని, తెలంగాణ నానుడిని, తెలంగాణ సంస్కృతిని తీర్చిదిద్దడంలో రేవంత్ రెడ్డి గారు ఒక రైజింగ్ నంబర్ 1గా, ఒక రైజింగ్ తెలంగాణ ముందుకెళ్తున్నారు. ఆ రైజింగ్ తెలంగాణకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అట్లే. ఇప్పుడు అది జాతీయ మేము వినండి అట్లా కదండి. బీహార్లో మేము మొత్తం ఎన్నికల్లో పోటీ చేయలేదు, అది మహాగఠబంధంగా పోటీ చేయింది. ఆ రాష్ట్ర యొక్క వివరాలు, ఆ రాష్ట్ర యొక్క విషయాల ప్రకారంగా ఎన్నిక అయింది. కాబట్టి ఆ ఎన్నిక మీకు పోలిక పెట్టకండి. నాయకత్వంలో ముందుకెళ్లాలంటే కొంచెం మనం పని చెందాలి అంతే. ఎమ్మెల్సీ సార్ మొత్తం మీద చూసుకోవచ్చు, ప్రస్తుతం సంబరాలు కొనసాగుతున్న పెద్ద ఎత్తున ఇటు పార్టీ శ్రేణులు కావచ్చు, ప్రతి ఒక్కరు తరలి వచ్చి ఇక్కడ మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు తరలి వచ్చి ఇక్కడ ప్రస్తుతం అయితే ఇప్పటికే ఒకవైపు 6 రౌండ్లు అనేవి పూర్తయ్యి ఇక్కడ పెద్ద ఎత్తున
తరలి వస్తున్నారు. తరలి వచ్చి ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసుకోవచ్చు. ఇటు చిన్న శ్రేణులు కావచ్చు, పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ నాయకులు తరలి వస్తున్నారు. తరలి వచ్చి ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. మరి కాసేపట్లోనే మొత్తం 10 రౌండ్లు కూడా ముగిసేందుకు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మరి 1 అవర్ ఇప్పటికే 6 రౌండ్లు ముగిసాయి. మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో 6 రౌండ్లు కూడా ముగిసేందుకు కూడా ఇప్పటికే కొనసాగుతున్నాయి. ఒకవైపు VH కావచ్చు, ఇంకోవైపు పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రస్తుతం అయితే ఇటు గాంధీ భవన్ లో పెద్ద ఎత్తున ఇటు అందరూ మొత్తం ప్రస్తుతం అయితే సంబరాలు కొనసాగుతున్నాయి. సంబరాలు కొనసాగి మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఒకవైపు కొనసాగుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద నవీన్ కుమార్ యాదవ్ వేల మెజార్టీతో గెలవడంతో ప్రతి ఒక్కరు ఇటు కాంగ్రెస్ నాయకులు దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేబినెట్ లో ఉన్నటువంటి అందరు మినిస్టర్లు వెళ్ళి అక్కడ ప్రచారం చేశారు. ప్రచారం చేసిన అనంతరం వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున వస్తున్నారు. పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ సంబరాలు చేసుకున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు VH కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ మెజార్టీతో వెళ్తుంది, ఏం చెప్తారు? మెజార్టీ ఓపితే సంతోషపడుతున్నా, ఎట్లు కూడా ఎగురుతున్నారు చూడు. ఇది సంతోషమా కదా? కనుక ప్రజలు తప్పనిసరిగా నిర్ణయం తీసుకున్నారు. ఎలక్షన్ ముందే సర్వే చేస్తే ఏ క్యాండిడేట్ అయితే బలపడితే గెలుస్తాడు, మంచి వ్యక్తికి ఇవ్వాలని ఆలోచన చేసినాం. దాని ప్రకారంగానే ఇవాళ ఎలక్షన్ లో మెజార్టీ వస్తుంది అనేది చెప్పగలుగుతుంది. అంటే ఇటు ఎన్నికల ముందు అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారా? మంత్రి పదవి ఇవ్వడం వల్లనే ఏమైనా సాధ్యమైందంటారా? అది మంత్రి పదవి మేము చెప్పలేదమ్మా. మంత్రి పదవి అనేది హైకమాండ్ చేతిలో ఉన్నది. మొదలు గెలవాలి. ఆ గెలిచే దాని మీద తప్పనిసరిగా ఫ్యూచర్ లో ఎలాంటి ఆలోచన చేస్తారు అది హైకమాండ్ చేతులు ఉంది. నేను దాని గురించి చెప్పలేను. రైట్. అంటే MIM వాళ్ళు డిసైడ్ చేశారా ఈ గెలుపుని? చూడండి, MIM ఎప్పటికప్పుడు ఆలోచనలో మార్పు వస్తుంది. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారో దాన్ని బట్టి మేము ఆలోచన చేస్తామని చెప్పగలం. సో ఇప్పటికే ఏం చెప్తారు? ఇటు దీన్ని ఎంత ముందుకు తీసుకెళ్తున్నారు? దీన్ని ఏ రిఫరెండం గా తీసుకుంటారు మీరు? ఇది రిఫరెండం వాళ్ళను మేము అనలే. రిఫరెండం అన్నోళ్ళనే అడుగు. మరి మీకే రిఫరెండం వచ్చింది కదరా భయ్. ఇప్పటికన్నా ఇక మాటలు బంద్ చేసి ప్రజలకు మీరు గతంలో ఏం తప్పులు చేసిరో దాని మీద మేధోమంతనం చేసుకొని ఎంతసేపటికి గాలి మాటలు రోజు ప్రెస్లలో తిట్టడం, రేవంత్ రెడ్డిని తిట్టడం, PCC ప్రెసిడెంట్ తిట్టడం, ఇది మానుకొని తప్పులు ఏం జరిగినాయో దాని మీద ఆలోచన చేసి ఫర్దర్ గా ముందుకు పోతే దాన్ని మీ భవిష్యత్తు ఉంటుందని చెప్పగలను. అంటే మాగన్ శివనితో దొంగ ఓట్లు ఇటు రిగ్గింగ్ జరిగింది, దాని వల్లే కాంగ్రెస్ ఈ విధంగా దొంగ ఓటు ఏడ జరిగిందమ్మా. అన్ని అందరి దగ్గర అందరు వాళ్ళు పక్కన బందుకున్నారు. మేము దొంగ ఓటు ఏడ జరగలేదు. ప్రజలు స్వయంగా వచ్చి వాళ్ళు ఓటు వేశారు EVM లో. అది న్యాయము. అది ఇది కూడా ఒక కొత్త అబద్ధం చెప్తున్నారు. అది బీహార్ లో జరిగింది. అందుకుంటే బీహార్ లో వాళ్ళు గెలుస్తున్నారు. ఆడ ఏది 60,000 ఓట్లు అన్యాయం జరిగిందని చెప్పినా దానికి ఇంతవరకు ఎంక్వైరీ చేయలేదు. అందుకుంటే ఆ విజయం అది ఏది నరేంద్ర మోడీ విజయం. అది దొంగ ఓట్లతో గెలిచింటే ఎలక్షన్ ఈ మాది ఎట్లయితుంది? వాళ్ళు ఇక్కడ న్యాయంగా అందరు ఓట్లు వేసిండ్రు. వాళ్ళకి తక్కువ ఓట్లు ఎందుకు వచ్చినాయి? అభివృద్ధి చేసే ప్రభుత్వానికి ఓటు వేయాలని నిర్ణయం జరిగింది కాబట్టి గెలిచాడు. ఏ విధంగా P. జనార్దన్ రెడ్డి పనిచేసిండు అదే విధంగా నవీన్ యాదవ్ కూడా పనిచేస్తాడనే ఉద్దేశంతో చెప్తున్నా. రైట్. సో మొత్తం మీద చూసుకోవచ్చు. ఇప్పటికే 6 రౌండ్లు ముగిసాయి. 6 రౌండ్లో ఇటు కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తుంది. ఖచ్చితంగా ఇటు క్యాబినెట్ లో ఉన్నటువంటి అందరు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రచారంలో పాల్గొని ఈ విధంగా భారీ మెజార్టీతో గెలుస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రజల గెలుపు అంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఒకవైపు సంబరాలు అనేవి మొదలయ్యాయి. చూసుకోవచ్చు. ఒకవైపు మొత్తం వాళ్ళ ఆనందంతో లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.